బావుకి ఇలా అయ్యింది అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే కనుక మీ అందరికీ తెలుస్తుంది. 3rd month షూట్ చేద్దామని చెప్పి నేనైతే డైపర్స్ థీమ్ అనుకున్నాను. సో పారాషూట్ అండ్ నెంబరింగ్ రావాలి అని. సో అదే థీమ్లో నేనైతే కంటిన్యూ చేశాను. కింద అయితే బేస్కి బ్లూ కలర్ క్లాత్ ఏంటా అని అనుకుంటున్నారా, నా దగ్గర అయితే ఏ క్లాత్స్ లేవు. బట్ నేనైతే ప్యాంట్ పీస్ ఉంటుంది కదా జెంట్స్ది, ఆ ప్యాంట్ పీస్ యూస్ చేశాను. దాని పైన డైపర్స్ ఇలా పారాషూట్ అరేంజ్ చేసుకొని అలా నెంబరింగ్ అరేంజ్ చేసుకున్నాను. ఆల్రెడీ వాడిని రెడీ చేసేసి పడుకోబెట్టేసా. సో వాడు లేసేలోపు ఇదంతా కంప్లీట్ చేసి వాడు లెగ్గానే ఫొటోస్ స్టార్ట్ చేద్దామని చెప్పి మేము జర్నీ చేసిన వెంటనే ఆ నెక్స్ట్ డేనే బాబుకి 3 months కంప్లీట్ అయిపోయింది అనమాట. ఎప్పుడు ఫోటోషూట్ ఏ మంత్లీ ఫోటోషూట్ చేసినా సరే 2 months నుంచి ఇది 3rd month కూడా ఏం రిపీట్ అయిందంటే సేమ్ అదే రోజు వాడు నిద్రపోక చాలా క్రాంకీగా బిహేవ్ చేస్తాడు. బట్ కాసేపు ఆ ఫొటోస్ టైంలో మాత్రం అట్లీస్ట్ 2 photos అయినా కోఆపరేట్ చేస్తాడు. దానికన్నా ఎక్కువ చేస్తాడు, కాకపోతే మినిమం 2 అయినా కోఆపరేట్ చేస్తాడు. ఎంత కష్టపడినా సరే నాకు ఆ మినిట్లో వాడి ఫొటోస్ మంచిగా రాగానే ఐఎమ్ ఫుల్ హ్యాపీ అనమాట. ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలానే లాస్ట్లో అవుట్పుట్ కూడా చూసి చెప్పండి ఎలా ఉందో. ప్రతిసారి కూడా నా దగ్గర ఉన్న వాటిల్లోనే ఏదో చేసుకుంటున్నాను, అది జస్ట్ ఫర్ హ్యాపీనెస్ అండ్ మెమొరీ. అండ్ ఇంకోటి ఏంటంటే న్యూ బోర్న్ మామ్స్కి చెప్తున్నాను, అంటే నేను కనిపెట్టింది, ఐఎమ్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్. పిల్లలకి ఆస్పిరేషన్ అనేది అవుతుంది. సో ఖచ్చితంగా బర్పింగ్ చేయించండి. వాళ్ళు ఇప్పుడు 3rd month నుంచి ఫింగర్స్ హ్యాండ్స్ నోట్లో పెట్టుకుంటారు. సో దానివల్ల సలైవా అనేది కూడా అయ్యి ఆస్పిరేషన్ అనేది అవుతుంది. సో వాళ్ళని చూసుకుంటూ ఉండండి. అదేం పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు, భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం మిల్క్ ఇచ్చేటప్పుడు అది పొజిషన్ కరెక్ట్ ఉందా లేదా అనేది అన్నీ చూసుకుంటే సరిపోతుంది. అండ్ నా థీమ్ మీ అందరికీ నచ్చినట్టయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.